హలో అండి అందరికి. మా ఫ్లాట్ కింద ఫ్లాట్ ఆంటీ వాళ్ళు కాశీ వెళ్లారు. అయితే ఆంటీ నాకు కాశీ నుంచి ప్రసాదంతో పాటు అన్నపూర్ణాదేవి అమ్మవారి ప్రతిమ కూడా తెచ్చిచ్చింది. అయితే నా శారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇదే శారీలో వీడియోస్ వస్తున్నాయి. ఆ రోజు తీసిన వీడియోసే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను. కోటి సోమవారం రోజు తెచ్చిచ్చారు ఆంటీ నాకు అమ్మవారి ప్రతిమ ఇంటికి. కోటి విద్యలు కూటి కొరకే అని మనం ఎంత సంపాదించినా మన 5,000 నోట్లోకి వెళ్ళడానికే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. మనం ఏది దానంగా ఇచ్చినా ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకునే వాళ్ళు అన్నదానం చేసినప్పుడు కడుపు నిండితే ఇంకా చాలు అంటారు. అలాంటి అన్నంలో కొలువై ఉండే అన్నపూర్ణాదేవి ఇక నుంచి మన ఇంట్లో పూజలు అందుకోబోతుంది. ఈ అన్నపూర్ణ అమ్మవారి దయ వల్ల మాకింట్లో అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఇంకా మేము 10 మందికి అన్నం పెట్టగలిగితే ఈ జీవితానికి అది చాలు. ఆ అమ్మవారి దయతో మీ అందరికి కూడా తిండికి ఎటువంటి లోటు ఉండకూడదని కోరుకుంటున్నాను. పూజ గదిలో దీపారాధన వెలుగుతూ ఉంది కాబట్టి అమ్మవారిని పూజ గదిలో పెట్టి ధూపం కూడా వేశాను. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.